ఈ వీడియోలో పల్నాడు ఎక్స్‌ప్రెస్ కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. పల్నాడు ఎక్స్‌ప్రెస్ గుంటూరు నుండి వికారాబాద్ మధ్య ప్రతిరోజు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ గుంటూరు నుండి వికారాబాద్ ప్రయాణించేటప్పుడు 12747 గాను, వికారాబాద్ నుండి గుంటూరుకు ప్రయాణించేటప్పుడు 12748 నంబర్లతో పిలుస్తారు. ఈ ట్రైన్ను దక్షిణ మధ్య రైల్వే శాఖ 1998వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన ఫస్ట్ రన్ స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ గుంటూరులో ఉదయం 5:45 బయలుదేరి మధ్యాహ్నం 12:15 వికారాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. అలాగే వికారాబాద్లో మధ్యాహ్నం 2:40 బయలుదేరి రాత్రి 9:05 గుంటూరు చేరుకుంటుంది. పల్నాడు ఎక్స్‌ప్రెస్ గంటకు 57 కిలోమీటర్ల వేగంతో 354 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణానికి మొత్తం 6:15 సమయం పడుతుంది. పల్నాడు ఎక్స్‌ప్రెస్ గుంటూరులో బయలుదేరి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి జంక్షన్, విష్ణుపురం, మిర్యాలగూడ, నల్గొండ, చిట్యాల, నాగిరెడ్డిపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, సనత్ నగర్, లింగంపల్లి, శంకర్పల్లి స్టేషన్స్లో ఆగుతూ వికారాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్లో జనరల్ కోచ్లు, సెకండ్ సీటింగ్ కోచ్లు, ఏసీ చైర్ కార్ కోచ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పల్నాడు ఎక్స్‌ప్రెస్లో గుంటూరు నుండి వికారాబాద్ ప్రయాణించడానికి అయ్యే ఛార్జీల వివరాలు: జనరల్ టికెట్ ధర ₹140, సెకండ్ సీటింగ్ టికెట్ ధర ₹155, ఏసీ చైర్ కార్ టికెట్ ధర ₹550గా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ట్రైన్లో మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.